బ్రేకింగ్ న్యూస్ ఏపీ సీఎం చంద్రబాబు నేటి నుంచి ఢిల్లీలో పర్యటించనున్నారు. రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా సాగుతున్న ఈ పర్యటనలో ఆయన పలువురు కేంద్ర మంత్రులతో భేటీ కానున్నారు. రాష్ట్ర అభివృద్ధి, విభజన హామీలు, కీలక ప్రాజెక్టులకు నిధుల సేకరణ లక్ష్యంగా ఢిల్లీ పర్యటన సాగుతుంది. ఈ పర్యటనలో భాగంగా రేపు 5 కేంద్ర మంత్రులతో భేటీ అవుతారు. ఇది ముఖ్యంగా రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించాలన్న డిమాండ్తో పాటు పోలవరం ప్రాజెక్టుకు నిధులు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై కేంద్ర పెద్దలతో చర్చించనున్నారు. మరోవైపు కేంద్ర కేబినెట్ విస్తరణ, నామినేటెడ్ పదవుల అంశం కూడా ఈ టూర్లో చర్చకు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. రాష్ట్ర రాజకీయ పరిణామాలు, స్వర్ణాంధ్ర 2047 విజన్, అమరావతికి చట్టబద్ధత కల్పించడంపై అమిత్ షాతో చర్చించే అవకాశం ఉంది. రాష్ట్రానికి అందాల్సిన బడ్జెట్ కేటాయింపులు, ప్రపంచ బ్యాంకు ద్వారా వచ్చే నిధుల విడుదల ప్రక్రియపై నిర్మలా సీతారామన్తో చర్చించనున్నారు. రాష్ట్రంలోని జాతీయ రహదారుల విస్తరణ, కొత్త రోడ్డు ప్రాజెక్టులపై నితిన్ గడ్కరీతో, ఇక పోలవరం ప్రాజెక్టు నిర్మాణం, నిధుల సర్దుబాటుపై సిఆర్ పాటిల్తో సమీక్ష నిర్వహిస్తారు. ఏపీ పునర్విభజన చట్టం 2014 సవరణలు చేసి అమరావతిని రాష్ట్ర శాశ్వత రాజధానిగా గుర్తించేలా పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టాలని చంద్రబాబు కేంద్ర మంత్రులను కోరనున్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమైన అదనపు నిధులపై ఒత్తిడి తేనున్నారు. ఈ నెల 16న మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ ఏపీ పర్యటనకు రానున్నారు. ఈ పర్యటనలో కుదిరిపోయే సాంకేతిక ఒప్పందాలు, పెట్టుబడుల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లనున్నారు. రాష్ట్రంలో తయారీ రంగాన్ని బలోపేతం చేసేందుకు పారిశ్రామిక రాయితీలు కోరనున్నారు. ఇక కేంద్ర కేబినెట్ విస్తరణ జరిగితే టీడీపీ, జనసేనకు దక్కే ప్రాధాన్యత, అలాగే కేంద్ర స్థాయిలోని నామినేటెడ్ పదవుల పంపకాలపై చర్చలు జరిగే అవకాశం ఉంది. సీఎం చంద్రబాబు ఢిల్లీలో పర్యటించనున్నారు. 5 కీలక కేంద్ర మంత్రులతో కూడా భేటీ కానున్నారు. ఏదైతే అటు ఏపీకి రావాల్సిన నిధులతో సహా ప్రతి అంశాన్ని కూడా వివరించనున్నారు. అటు పోలవరం ప్రాజెక్టు కానివ్వండి, అలాగే రాష్ట్ర విభజన సమయంలో ఏపీకి రావాల్సిన నిధుల దగ్గర నుంచి ప్రతి ఒక్క అంశాన్ని, తాజా రాజకీయ పరిణామాలపై కూడా ఈరోజు అటు సిఆర్ పాటిల్, అలాగే నిర్మలా సీతారామన్, అమిత్ షాతో పాటు మరో 2 మంత్రులతో కూడా భేటీ కానున్నారు. అయితే ఈ భేటీ ఎంతో కీలకం కానుందని చెప్పాలి. ఒక పక్కనైతే రేపు నుంచి అటు బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. అయితే ఈ రోజు అటు ఢిల్లీలో పర్యటించి దీనికి సంబంధించి అన్ని నిర్ణయాలు తీసుకోనున్నారని చెప్పాలి. అయితే ఇటు రాష్ట్రానికి రావాల్సిన నిధులు కేటాయింపుకు సంబంధించి కూడా ప్రత్యేకంగా ఈ రోజు అయితే అడిగి తెలుసుకోనున్నారు. ఏదైతే ఇంకా మిగిలిపోయిన పెండింగ్ బిల్లులు కానివ్వండి, పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి రావాల్సిన బిల్లులు కూడా త్వరితగతిన విడుదల చేయాలని, పోలవరం ప్రాజెక్టును త్వరితగతిన కంప్లీట్ చేసి జాతికి అంకితం చేయాలంటూ కూడా దిశానిర్దేశం చేయనున్నారు. మరైతే ఈ రోజు జరగబోయే ఢిల్లీలో పర్యటన, కేంద్ర మంత్రులతో భేటీ అయితే చాలా కీలకంగా జరుగుతుందని చెప్పాలి. 5 కీలక మంత్రులతో కూడా ఈ రోజైతే చంద్రబాబు భేటీ కానున్నారు. అలాగే బిల్ గేట్స్ ఏపీ పర్యటనకు సంబంధించి కూడా ఈ రోజైతే కీలక నిర్ణయాలు తీసుకోనున్నారని చెప్పాలి. ఇక అటు ఉత్పత్తి, ఏదైతే తయారీకి సంబంధించి కూడా ఏపీలో పారిశ్రామిక వాడలు రాబట్టేందుకు కూడా కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు సీఎం అని చెప్పాలి. ఇక ఈ రోజు పర్యటన అయితే ఎంతో కీలకంగా మారనుంది. ఈ రోజు 5 మంత్రులతో కూడా ఢిల్లీలో సీఎం చంద్రబాబు అయితే భేటీ కానున్నారు. మరి ఈ భేటీలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోనున్నారు, సీఎం చంద్రబాబు ప్రతిపాదించే నిర్ణయాలకు మంత్రులు ఎలా స్పందిస్తారు, ఎంతవరకు కూడా సుముఖత చూపుతారు అనేది కూడా చూడాలి. అయితే భేటీ అనంతరం కూడా, ఏదైతే 5 భేటీ అనంతరం కూడా ఇటు తిరిగి రాష్ట్రానికి చేరుకున్న తర్వాత ఒక ప్రెస్ మీట్ పెట్టి కూడా ఆ డీటెయిల్స్ అన్ని కూడా వివరించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఏపీ సీఎం చంద్రబాబు నేటి నుంచి ఢిల్లీలో పర్యటించనున్నారు. రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా సాగుతున్న ఈ పర్యటనలో ఆయన పలువురు కేంద్ర మంత్రులతో భేటీ కానున్నారు. రాష్ట్ర అభివృద్ధి, విభజన హామీలు,
కీలక ప్రాజెక్టులకు నిధుల సేకరణే లక్ష్యంగా ఢిల్లీ పర్యటన సాగుతుంది. ఈ పర్యటనలో భాగంగా 5 కేంద్ర మంత్రులతో భేటీ అవుతారు. ముఖ్యంగా రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించాలన్న డిమాండ్తో పాటు పోలవరం ప్రాజెక్టుకు నిధులు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై కేంద్ర పెద్దలతో చర్చించనున్నారు. మరోవైపు కేంద్ర కేబినెట్ విస్తరణ, నామినేటెడ్ పదవుల అంశం కూడా ఈ టూర్లో చర్చకు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. వీటికి మరింత సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, ఏదైతే ఢిల్లీ పర్యటన కొనసాగుతుంది సీఎం చంద్రబాబు ప్రధానంగా 5 కీలక మంత్రులతో కూడా భేటీ కానున్నారు. మరి ఈ భేటీ ఎలా ఉండబోతుంది అనుకోవచ్చు? రైట్, ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటన కొనసాగుతుంది. నిన్న పర్యటనలో భాగంగా నిన్న రాత్రి ఢిల్లీ చేరుకున్న చంద్రబాబు కొద్దిసేపటి క్రితమే కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్తో సఫ్దర్జంగ్లోని తన నివాసంలో సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు. ప్రధానంగా ఇటు నీటి ప్రాజెక్టులకు సంబంధించి ప్రధానంగా రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న నీటి ప్రాజెక్టు కానీ ఇటు పోలవరం నల్లమల సాగర్ ప్రాజెక్టు సంబంధించిన డిపిఆర్ ను గతంలోనే సిద్ధం చేసిన నేపథ్యం దానికి సంబంధించి వివాదం కొనసాగుతుంది సుప్రీంకోర్టులో. ఇక దానికి సంబంధించి కూడా ప్రధానంగా చర్చించనున్నారు. సీఎం చంద్రబాబుతో పాటు కేంద్ర మంత్రులు పెమ్మసాని, రామ్మోహన్ నాయుడు ఇద్దరు సమావేశమయ్యారు. వారితో పాటు టీడీపీ ఎంపీలు, ఇటు ఇరిగేషన్ శాఖకు సంబంధించిన అధికారులందరూ కూడా సమావేశమయ్యారు. ప్రధానంగా రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న నీటి ప్రాజెక్టులకు సంబంధించిన అంశాలపై ప్రాజెక్టులు పూర్తి చేయడానికి కావాల్సిన నిధులకు సంబంధించి ప్రధానంగా సిఆర్ పాటిల్తో సీఎం చంద్రబాబు చర్చిస్తూ ఉన్నారు. దీనితో పాటు ఇతర కేంద్ర మంత్రులు కూడా సీఎం చంద్రబాబు కలవనున్నారు. 11 గంటలకు ఇతర కేంద్ర మంత్రులను, మరోవైపు ఇటు 11 గంటలకు అమిత్ షా తన నివాసంలోనే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో భేటీ కానీ రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులు కానీ శాంతి భద్రత అంశం సంబంధించి కానీ విభజన సమయంలో ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో 2014 రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన హామీలు, పెండింగ్ లో ఉన్న అంశాలకు సంబంధించి ప్రధానంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ఉదయం 11 గంటలకు సమావేశం సందర్భంగా చర్చించనున్నారు. ఇక మధ్యాహ్నం 1 గంటకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్తో సీఎం చంద్రబాబు పార్లమెంట్ లో సమావేశం కానున్నారు. ఇప్పుడు పార్లమెంట్ సమావేశాలు కొనసాగుతున్న నేపథ్యంలో పార్లమెంట్ లోనే ఆర్థిక శాఖ మంత్రి కలవనున్నారు. ఆర్థికంగా ఇటు ఆర్థిక శాఖ నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి రాయితీల రూపంలో వచ్చే నిధులకు సంబంధించి కానీ వెనుకబడిన జిల్లాలకు వచ్చే బకాయిలు ఏవైతున్నాయో ఆ నిధులకు సంబంధించి కానీ విడుదల చేయాలి. మరోవైపు ఇటీవల కేంద్ర బడ్జెట్ లో రాష్ట్రానికి సంబంధించి కొన్ని నిధులు కేటాయించారు కాబట్టి దానికి సంబంధించి కూడా ధన్యవాదాలు తెలిపేందుకు సీఎం చంద్రబాబు ఆర్థిక మంత్రిని కలిసి పలు అంశాలపైన రాష్ట్రానికి సంబంధించిన నిధులు విడుదల చేయడం ద్వారా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి దానికి సంబంధించి నిర్మలా సీతారామన్తో కలిసిన సందర్భంగా చర్చించే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తో మధ్యాహ్నం 3 గంటలకు కృషి భవన్ లో సీఎం చంద్రబాబు భేటీ కానున్నారు. రాష్ట్రంలోని వ్యవసాయ రంగానికి సంబంధించి కానీ రైతాంగానికి కేంద్ర ప్రభుత్వం నుంచి అందే సహాయ సహకారాలకు సంబంధించి దానికి సంబంధించిన నిధులకు విడుదలకు సంబంధించి కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రితో సీఎం చంద్రబాబు చర్చించనున్నారు. మరోవైపు సాయంత్రం 4 గంటలకు రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తో భేటీ కానున్నారు. ఇటీవల బడ్జెట్ లో రాష్ట్రానికి సంబంధించి కొన్ని పాత రైల్వే స్టేషన్లు మరమ్మతులు చేయించడం కానీ కొత్త రైల్వే స్టేషన్లను నిర్మించడం సంబంధించి నిధులు విడుదల చేయడం సంబంధించి కానీ మరోవైపు ఐటీ శాఖ కూడా ఆయన మంత్రిగా ఉన్న నేపథ్యంలో ఐటీ ఎలక్ట్రానిక్స్ కూడా ఆయన మంత్రిగా ఉన్నారు. దానికి సంబంధించి కూడా ఇటు సీఎం చంద్రబాబు వారితో చర్చించనున్నారు. మొత్తంగా చూసుకుంటే కనుక ఢిల్లీ పర్యటనలో భాగంగా ఇటు కీలక శాఖలకు సంబంధించిన మంత్రులను కలవడం, రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ ప్రాజెక్టులు కానీ కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, అనేక కీలక అంశాలపై కేంద్ర మంత్రులతో సీఎం చంద్రబాబు భేటీ అయి చర్చించనున్నారు. అఖిల. రైట్ శివ, థ్యాంక్ యూ.